రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము. చాలా మంది పెద్దలు చెప్పినట్టు కృపోరం నిజంగా అటు హౌస్ సైడ్స్కి అయితేనేమి లేదా అక్రెడిషన్స్కి అయితేనేమి ప్రతి ఇష్యూలో చాలా ముందుండేవాళ్ళు. సో కాబట్టి కృపోరంకి నా తరఫున అలాగే మా స్టాఫ్ తరఫున సమాచార శాఖ తరఫున వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు శాంతి స్వరూప్ వచ్చారు కొడుకు. అబ్బాయిని ఇంతవరకు మాట్లాడించుంటే బాగుండేది. అబ్బాయిని మరి అందరూ మాట్లాడారు, అబ్బాయితో మాట్లాడించలేకపోయి. నేను ఎలా చెప్తున్నా ప్రసాద్ ఫస్ట్ కొడుకుతో మాట్లాడించమని. ఓకే, చాలా వాళ్ళ కుటుంబానికి కూడా మా అందరి తరఫున పాత్రికేయ మిత్రులు అందరి తరఫున తెలియజేస్తున్నాం. దుర్మార్గమైనటువంటి జీవో మన కొట్లాట్లలో ఒక గొంతు మూగిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మనం అరిచే అరుపులో కృపోరం గొంతు వినపడడం లేదనేది మనం కృపోరం గారి సంతాపానికే కాదు, ఈరోజు మీ అందరి ముందర ఒక హామీ ఇస్తున్నాను. త్వరలో జర్నలిస్టుల కోసం ఒక సహాయ నిధి ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. ఆ సహాయ నిధి ద్వారా మరణించిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి నేను ముందడుగు వేస్తున్నాను. మీరు ఎంతమంది అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు 142 జీవోలో ఇప్పుడు జర్నలిస్టులు కూడా అనేక మంది జర్నలిస్టులు, చిన్న పత్రికలు అయితే పెద్ద పత్రికలు అయితే అన్ని పత్రిక జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో కృపావరం లాంటి నేత లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరము ఒక గొప్ప జర్నలిస్ట్ నాయకుని కోల్పోయినాం. ఈరోజు అతనే కనుక ఉండి ఉంటే మన ఈ జర్నలిస్టు సమస్యలపైన పోరాటానికి తొందరగా జరుపుకుంటామని చెప్పేది నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే కృపావరం చిన్న వయసులోనే వ్యవహరించేవాడు, మరణించడం, సహాయం చేయాలనుకున్న వాళ్ళకి సహాయం చేసేవాడు. అందరికీ తన శక్తి మేరకు అక్రిడిటేషన్ విషయం అయితేనేం, తర్వాత కర్నూలు టౌన్లో మా జర్నలిస్టులకు స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ సమిష్టిగా చేసేవాడు, అందరూ కలిపి పంపి చేసేవాడు. సరే, ఏదైనా మిత్రులారా, కృపావరం మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమే. సరే, కృపావరం ఆశయాలు నెరవేర్చేందుకు మా జర్నలిస్ట్ చైతన్యవంతంగా ఎంతో అభ్యుదయ భావాలతో ఉండేవాడు. ఆయన నేను హైదరాబాద్లో ప్రజాశక్తిలో రిపోర్టర్ చేసేటప్పుడు ఇక్కడ ఆయన కూడా రిపోర్టర్గా ఉన్నాడు. తర్వాత జిల్లాకు ప్రజాశక్తికి నాయకత్వం వహించి జిల్లా పత్రికను కూడా నిర్వహించారు. తర్వాత ఆయన మన జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు నుంచి ఆయన జర్నలిస్ట్ యూనియన్లో పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా జర్నలిస్టుల సమస్యల కోసం పనిచేస్తూ వచ్చారు. అనేక సమస్యలు ఆయన నాయకత్వంలో పరిష్కారం కూడా అయినాయి. జర్నలిస్టు ఉద్యమంలో అంతగా పనిచేసిన వాళ్ళు ఇప్పటివరకు అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఈయన కూడా ముఖ్యుడని నేను చెప్తున్నాను. అదేవిధంగా కృపావరం గారు పత్రిక నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, తర్వాత ఆర్థిక సమస్యలు రావడం, ఇవన్నీ కూడా అందరి సమస్యల కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేశారు, అనేకం సాధించారు. ఆయన మన ముందు భౌతికంగా లేకపోవడం బాధాకరంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ